విశాఖ న్యాచురల్ బ్యూటీ సిటీ. ఏపీలో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు విశాఖ సొంతం. ఇప్పుడు ఆ నగరానికి మరిన్ని హంగులు సాంకేతికత జోడించి మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రచించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుగా అభివర్ణించే బే సిటీ నిర్మాణానికి నగరంలో అడుగులు పడుతున్నాయి. 2032 నాటికి వైజాగ్ను మయామి సిటీ లాగా, విశాఖను బీచ్ ఫ్రంట్ సిటీగా అభివృద్ధి చేయనున్నారు. అసలేమిటి బే సిటీ ప్రాజెక్ట్? ఆ డీటెయిల్స్ చూద్దాం. పచ్చని కొండల మధ్య వెలసిన అద్భుత నగరం విశాఖ. అటు పర్యాటకంగాను ఇటు అభివృద్ధి పరంగాను దూసుకుపోతున్న విశాఖను ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిటీగా మలిచేందుకు ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం. విశాఖ అభివృద్ధికి ఇప్పటికే పలు సూచనలు చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రికమెండేషన్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేయాలని సంకల్పిస్తోంది. ప్రపంచ స్థాయి మేటి నగరాలలో ఒకటిగా విశాఖను మార్చాలన్నది ప్లాన్. ఆ దిశగా విఎంఆర్డీఏ అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా చేపట్టిందే ఈ బే సిటీ ప్రాజెక్ట్. 2042 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను అభివృద్ధి చేయాలనుకుంటోంది ప్రభుత్వం. అందులో భాగంగా వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పరిధిలో 49 ప్రాజెక్టులు చేపట్టింది. ఈ 49 ప్రాజెక్టుల్లో ప్రధానమైనది వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్. మియామి సిటీ తరహాలో బీచ్ ఫ్రంట్ సిటీగా విశాఖను డెవలప్ చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. కైలాసగిరి నుంచి భీమిలి వరకు 40 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ అభివృద్ధి కోసం 9,000 ఎకరాలకు పైచిలుకు ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ఏరియాలో స్టార్ హోటళ్ల నిర్మాణంతో పాటు అడ్వెంచర్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, సాహస క్రీడల నిర్వహణకు అవసరమైన వసతుల్ని డెవలప్ చేస్తారు. ఇక పర్యాటకులు విశాఖకు వస్తే కనీసం 3 నుంచి 5 రోజుల పర్యాటకం కోసం విడిది చేసేలా వసతులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతంలో స్టార్ హోటళ్లు, బీచ్ రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఏర్పాటుకు అనుమతులిస్తారు. సాగర్ నగర్, తొట్లకొండ, రిషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. 2032 నాటికి విశాఖను వాటర్ ఫ్రంట్ జిల్లాగా మార్చాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. విఎంఆర్డీఏకి అలాట్ చేసినటువంటి ఒక 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైన ప్రాజెక్టు వైజాగ్ బే సిటీ. మనకి దుబాయ్లో ఉన్న జుమిరా బీచ్ మాదిరి, అలాగే మియామి సిటీ మాదిరిగా ఒక అద్భుతమైన బీచ్ ఫ్రంట్ సిటీని డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఈ వైజాగ్ బే సిటీ అనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా రికమెండేషన్స్ నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. మొత్తం 40 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని వాళ్ళు టెంటేటివ్గా వైజాగ్ బే సిటీ ఏరియా కింద డినోట్ చేయడం జరిగింది. విశాఖలో పర్యాటక వనరులైన సముద్ర తీరంతో పాటు సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి వింతలెన్నో ఉన్నాయి. వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అలాగే ఓవైపు భోగాపురం ఎయిర్పోర్ట్, మరోవైపు గూగుల్ డేటా సెంటర్ సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఆతిథ్య రంగానికి మరింత ప్రోత్సాహకాలిచ్చి అభివృద్ధి చేసేలా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు దాదాపు 45 స్క్వేర్ కిలోమీటర్లు సంబంధించి ప్రాజెక్ట్ ఉండిపోతుంది. దాదాపు 16 కంపెనీలు ఇప్పటికీ ఆర్ఎఫ్పి పిలిచిన తర్వాత కన్సల్టెన్సీలు కూడా పిలవడం కూడా జరిగింది. ఏదైతే ఈ యొక్క పర్యాటక పరంగా కూడా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా లక్ష్యంతో కూడా ఈ యొక్క బే సిటీని తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే దుబాయ్, సింగపూర్ తరహాలో అయితే ఉన్నదో, సో దీన్ని కూడా అదే తరహాలో కూడా తీసుకెళ్ళడం కూడా ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 2032 నాటికి బే సిటీ ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధికారులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే విశాఖ ప్రపంచ స్థాయిలో మేటి నగరంగా, మరో మియామి సిటీగా మారుతుందనడంలో సందేహం లేదంటున్నారు విశాఖ వాసులు.